స్థితిగతులు పెంచడం కోసం మాత్రమే. ప్రభుత్వం అంటే చిన్న అట్టడుగునున్నటువంటి కుటుంబాన్ని ఆదుకోవటానికి అనేటటువంటి ఒక దిశానిర్దేశాన్ని చేసి వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారికి అలవాటు, ప్రతిసారి అధికారంకి రాకముందు సంపద సృష్టి అంటాడు, అద్భుతాలు అరచేతిలో వైకుంఠం చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాడు. అందలం ఎక్కిన తర్వాత వాటన్నిటినీ అటకెక్కిస్తాడు, మూటగట్టేసి ఉట్టి మీద పెట్టేస్తాడు. ఇది ఆయన్ని చాలాసార్లు గమనించారు గతంలో. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి లాంటి ముఖ్యమంత్రి ఎవరు తగల్లా ఆయనకి. జగన్మోహన్ రెడ్డి గారి లాంటి పేదల పెన్నిది ఎవరు తగల్లా. అంటే గతంలో 5 సంవత్సరాల పరిపాలన చూసినటువంటి ప్రజలకి ఈ 6 నెలల్లో చంద్రబాబు గారి పరిపాలన చూసిన తర్వాత విపరీతంగా పోల్చడం మొదలు పెట్టేశారు. ఈ పోలికలో ఎక్కడా కూడా అందనంత ఎత్తులో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు 1,20,000 కోట్ల రూపాయలు అప్పులు చేశాడు. ఆయన అధికారంలోకి రావడానికి ఆయన వాడినటువంటి పదాలేంటి? అప్పుల కుప్పగా ఆంధ్ర రాష్ట్రాన్ని మార్చేశారు. మరో శ్రీలంకలాగా దీన్ని ఆర్థిక లోట్లోకి నెట్టవేయబడ్డాడు. ఎక్కడికక్కడ భూ కబ్జాలు జరుగుతున్నాయి, ఎక్కడికక్కడ విధ్వంసం జరుగుతుంది, ఎక్కడికక్కడ చాలా పరిపాలన అస్తవ్యస్తంగా ఉంది అన్నారు. సరే, ప్రజలు కూడా కొన్ని పత్రికలు, కొన్ని మీడియా వ్యవస్థలు పనిగట్టుకొని చెప్పినటువంటి మాటల్లో కొన్ని వర్గాలు వారిని నమ్మి ఏమో చంద్రబాబు నాయుడు గారు చిట్ట చివరి అవకాశం అంటున్నారు కదా, మరి చిట్ట చివరి అవకాశంలో కొంత గతంలో చేయలేదు, మోసం చేశాననే రిగ్రెట్ ఉన్నట్టుంది అతనికి. గతంలో ప్రజలను మోసం చేసి నేను వంచాననేటటువంటి బాధ ఉన్నట్టుంది. ఈసారి ఏమన్నా మార్చుకుంటాడేమో, ఈసారి ఏమన్నా ఇంకొంచెం మంచి పరిపాలన అందిస్తాడేమో. జగన్మోహన్ రెడ్డి గారు 2,75,000 కోట్ల రూపాయలు మన అకౌంట్లో వేశారు కదా, ఇంకా వేస్తాడేమో. చంద్రబాబు నాయుడు గారు వస్తే డబ్బు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అకౌంట్లో వేశాడు, డబ్బు ఉంది కాబట్టే వేశాడు కదా అని అనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి డబ్బంతా కూడా ఎక్కడైతే వృధా అవుతుందో రీటెండరింగ్ పెట్టి వాటిని కాపాడాడు. ఎక్కడైతే దళారీ వ్యవస్థ ఉందో దాన్ని నిర్మూలించేసి అక్కడ డబ్బుని కాపాడాడు. ఎక్కడైతే ప్రభుత్వ వనరులు ఉన్నాయో, ఇసుక కానీ, మద్యం కానీ, ఏవైతే పాలసీస్కి సంబంధించినటువంటి విషయంలో కానీ ఏవైతే ఖజానా ఉందో ఖజానాని డైరెక్ట్గా ప్రభుత్వ అకౌంట్కి తరలించడం ద్వారా ప్రతి రూపాయిని కూడా ఒడిసి పట్టుకొని ఎక్కడ జారిపోకుండా ప్రభుత్వ వ్యవస్థలన్నీ పటిష్టపరిచి పేదవాడి సొమ్ముని పేదవాడికి అందించే ప్రయత్నం చేశాడు కాబట్టి అన్ని డబ్బు ఇవ్వగలిగాడు. ఆ తాపత్రయం తనకుంది కాబట్టి చేయగలిగాడు. చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడుంది? నిజంగా ఒకసారి నేను అడుగుతున్నాను సూటిగా చంద్రబాబు నాయుడు గారిని. చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రి అయినా ఏసారి కూడా రెవెన్యూ లోటు తప్ప మిగులు బడ్జెట్ తోటి ప్రభుత్వాన్ని నడిపిన చరిత్ర లేదు ఇప్పటివరకు. ఈసారి పక్కన పెడితే గతం గురించి చెప్తాను. 3 సార్లు ముఖ్యమంత్రి, 3 సార్లు కూడా లోటు బడ్జెట్ తోటే తన ప్రభుత్వాన్ని నడిపినటువంటి వ్యక్తి. మరి 2 ఎకరాల భూమి నుంచి ఇవాళ 931 కోట్లతోటి అగ్రగామిగా ఉన్నటువంటి దేశంలోని ముఖ్యమంత్రులు అందరిలో రిచెస్ట్ ముఖ్యమంత్రిగా 931 కోట్లు సంపాదించారు కదా చంద్రబాబు గారు. మీరు చేసిన వ్యాపారం ఉందా? మీరు పెట్టిన కంపెనీ ఉందా? మీరు ఈ 2 ఎకరాల్లో ఏ విధంగా 931 కోట్లు సంపాదించారో ప్రజలకు చెప్పారా? రాష్ట్రం ఆర్థిక లోటుతోటి ప్రజలు పేదవారిగా కరువు కాటకాలతో అల్లో రామచంద్ర అని అల్లాడినటువంటి పరిస్థితిలో మీ యొక్క పరిపాలన గతంలో సాగింది. నారు బీడుల్లో రైతుల మృతదేహాలు వచ్చినటువంటి చరిత్ర మీది. విద్యుత్ మీద ధర్నా చేస్తుంటే తోటా గుండులతోటి రైతుల్ని కాల్చి వారి గుండెల మీద గుర్రాలతో తొక్కించినటువంటి చరిత్ర మీది. ఎప్పుడు అస్తవ్యస్త పరిపాలన సాగించినటువంటి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఏ విధంగా 931 కోట్లు సంపాదించాడు అంటే ఇది ప్రజల డబ్బు దోచుకున్నటువంటి డబ్బు కాదా? మిమ్మల్ని కూడా విమర్శిస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి కూడా. ఆయన కేసులకు సంబంధించి, ఆయన ఆస్తులకు సంబంధించి కూడా మాట్లాడుతూ వస్తారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రాకముందే సండూర్ పవర్ లాంటి ప్రాజెక్ట్స్ ఎప్పుడో పెట్టారు. ఆయన వ్యాపారవేత్త. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్కి రాకముందు, రాజకీయంలోకి రాకముందు అనేక ప్రాజెక్టులను పెట్టాడు.
ఆయన వ్యాపారం చేస్తున్నాడు, అనేక కంపెనీస్ ఉన్నాయి, దాని మీద లాభం వచ్చిందని చెప్పుకోవటానికి అవకాశం ఉంది. ఓకే, లాభం వచ్చాయని చూపించినటువంటి రికార్డ్స్ ఉన్నాయి. మీరేం చేశారని అడుగుతున్నాం. ఒకవేళ మీకు మీ తండ్రి గారి ఆస్తి ద్వారా కానీ మీకు సంక్రమించి ఉంటే రామ్మోహన్ నాయుడు గారికి కూడా ఉండాలి కదా. ఓకే, వారికి లేనటువంటి ఆస్తి మీకెట్లొచ్చింది? రాజకీయాల్లో జీతాల మీద బతికేటటువంటి పరిస్థితిలోనే మీరు కానీ ఇన్ని 931 కోట్లు సంపాదించి కానీ ఉంటే, మీతో పాటు మీకన్నా ముందు నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కురువృద్ధులు ఉన్నారు కదా, వారు ఎందుకు సంపాదించలేకపోయారు? మీరు మాత్రమే ఎలా సంపాదించారు? ఎట్లా సాధ్యమైంది మీకు? అంటే ఇదంతా కూడా ఒక దోపిడీ, ఒక ప్రణాళికబద్ధంగా ఒక టీంని ఏర్పాటు చేసుకొని, ఒక బి గ్యాంగ్ని ఏర్పాటు చేసుకొని, బాబు గారి గ్యాంగ్ తోటి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవస్థల్ని దోపిడీకి గురి చేసి, విద్యా వ్యవస్థను కూడా ఏ విధంగా దోచుకుంటున్నారో ఒకసారి మీరు చూడండి. నిస్సిగ్గుగా ఇంగ్లీష్ వద్దు అని వారి జాతిరత్నాలతో మాట్లాడిస్తున్నారు. అవును, ఒక అత్యున్నతమైనటువంటి పదవి చేసినటువంటి రమణ గారు సుప్రీంకోర్టు జడ్జిగా ఉండి, చీఫ్ జడ్జిగా ఉండి, ఇవాళ తెలుగుని గౌరవించడం సంతోషం, కానీ ఇంగ్లీష్ వద్దు అంటే ఆ ఇంగ్లీష్ విద్య లేకుండా మీరు సుప్రీంకోర్టు దాకా ఎలా వెళ్ళగలిగారని అడుగుతున్నాను. యూపీఎస్ లాంటి ఎగ్జామ్స్ని నిర్వహించేటటువంటి ఈ దేశంలో ఏ భాషలో నిర్వహిస్తుంది ప్రభుత్వం? ఒక్కసారి మీకు తెలియదా? నిజంగా తెలుగు మీడియంలో తెలుగుని మీరు గౌరవించాలని అనుకుంటే ఈ యూపీఎస్ లాంటి విద్యా ఎగ్జామ్స్ పరీక్ష ఎగ్జామ్స్ని తెలుగులో కూడా నిర్వహించాలి, దేశంలో ఉన్న అన్ని భాషల్లో నిర్వహించాలి అని మీరు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉండి ఎందుకు ఆ విధమైనటువంటి ప్రణాళికనో లేకపోతే నిర్ణయాలను మీరు తీసుకోలేకపోయారు? ఈ దేశంకి అత్యున్నతమైనటువంటి న్యాయస్థానంకి మీరు చీఫ్ జడ్జిగా ఉండారు కదా, మీరు తీసుకున్న నిర్ణయం ఫైనల్ కదా, ఇంకెవరో కూడా దీన్ని పార్లమెంట్ కూడా మార్చే పరిస్థితి ఉండదు కదా, మరి అట్లాంటి నిర్ణయం ఎందుకు తీసుకోలేదు మీరు? చెప్పేటటువంటి మాటలన్నీ బోటకపు మాటలు. చంద్రబాబు నాయుడు గారికి ఒక బి గ్యాంగ్ లాగా ఏర్పడి వీళ్ళందరూ, ఒకరు సుప్రీంకోర్టులో, ఒకరు సెంట్రల్ గవర్నమెంట్లో, ఒకరు స్టేట్ గవర్నమెంట్లో, ఈ విధంగా పంచుకొని రాష్ట్రాన్ని దోచుకునేటటువంటి ప్రయత్నం. దాంట్లో భాగంగానే ఇవాళ ఇంగ్లీష్ విద్యని పేద విద్యార్థులకు దూరం చేసేటటువంటి ఒక కుటిలమైన కుట్రని వీళ్ళు పన్నాగాన్ని పన్నుతారు. అంటే ఇప్పుడు జగన్ తెచ్చాడని చెప్పేసి దాని మీద కోపమా, లేదంటే ఈ పేద విద్యార్థులకు కాదు, లేదంటే ఇది జగన్ తీసుకొచ్చిన స్కీమ్ కాబట్టి ఆయనకి పేరు వస్తుందని చెప్పేసి తొక్కేయడానికి అనుకోవాలా? రెండూ ఉన్నాయి. ఒకటి, దళితుల్లో ఎవరన్నా పుడతారా అనే మాట మాట్లాడినటువంటి వ్యక్తిత్వం ఒకవైపున. చంద్రబాబు నాయుడు గారికి దళితులన్నా బడుగు బలహీన వర్గాలన్నా చులకన భావం. మీరు గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో అనేక సందర్భాల్లో దళితుల మీద దాడులు జరిగినటువంటి ఘటనలు కోకొల్లలు. తన సామాజిక వర్గాన్ని కాకుండా ఇంకే సామాజిక వర్గం రాజకీయంగా ఆర్థికంగా వెతికినా దాన్ని తొక్కేసేటటువంటి ప్రయత్నం అనేక సందర్భాల్లో తెలుగుదేశం పార్టీలో జరిగి ఉన్నాయి. ఎందుకు మీరే ఎగ్జాంపుల్? జరిగి ఉన్నాయి. ఎస్. రెండవది, ఇవాళ